పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహానులు దేవాలయమునకు ఎక్కి వెళ్ళొచ్చు ఉండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని సుందరమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. చూడండి, ఈ వాక్య భాగంలో నేను విభాగించి కొన్ని మాటలు మాట్లాడదలుచుకున్నాను. ఒకటి, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున. చూడండి, ప్రార్థన కాలం పగలు 3 గంటలకు. ఎవరు ప్రార్థన చేయడానికి ఆ 3 గంటల జామున వెళ్తున్నది అనంటే పేతురు యోహాను. ఈ పేతురు యోహానులు ప్రార్థన చేసే సమయం వాళ్ళు ఎప్పుడు ఎంచుకున్నారు అనంటే పగలు 3 గంటలకి. పగలు 3 గంటలకి మంచి నిద్రలో ఉంటారు కొంతమంది. నిద్రను ఎవరైతే సాక్రిఫైస్ చేస్తున్న అనుభవంలో ఉంటారో వాళ్ళే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వాళ్ళు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తుల జీవిత వైఖరి వేరే రకంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తులు సుఖం అనే దాన్ని వాళ్ళు వదులుకోవాల్సి ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తులు ఈ లోక సంబంధమైన మర్యాద చొప్పున వెళ్ళరు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తులు ఈ లోక సంబంధమైన సుఖభోగాలకు వాళ్ళు అలవాటు అయి ఉండరు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తులకు నిద్ర అనేది చాలా తక్కువగా ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తులకు రాత్రి పగలుగాను, పగలు రాత్రిగాను ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత నడిపించబడని వ్యక్తులు రాత్రి కాలమున వాళ్ళు నిద్రలో ఉంటారు. నిద్రలో సమయాన్ని గడుపుతారు వాళ్ళు. కానీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తులు రాత్రి కాలమున వాళ్ళు ప్రార్థనలో వాళ్ళు సమయాన్ని గడుపుతారు. అలా అయితే పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న ప్రతి ఒక్కరూ రాత్రిపూట పడుకోవద్దా? ఇంకా వాళ్ళకి పగలు సమయం డ్యూటీలకి కానీ, ఉద్యోగాలకి కానీ, వ్యాపారాలకి కానీ, పొలం పనులకి కానీ అలాంటివి ఏమి ఉండవా అని నన్ను అడిగితే నేను వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే, నువ్వు ప్రతిసారి నిద్ర మానుకొని ప్రార్థనలో సమయాన్ని గడిపి ఇక్కడ నీ రోజువారీ జీవితాన్ని అదే విధంగా కొనసాగించు అని నేను చెప్పట్లేదు. ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే పగలు 3 గంటలకు అని. నేను మీకు సజెషన్ ఇస్తా. చాలా మంది ఏమనుకుంటారనంటే పగలు నేను ఎంత ప్రార్థన చేసుకుందామని ప్రయత్నం చేసినా కానీ ప్రార్థనకు నేను లేవలేకపోతున్నా, నిద్ర నేను జయించలేకపోతున్నా అని నువ్వు అనుకుంటే నేను నీకు ఇచ్చే ఒక సలహా ఏంది అనంటే ఉపవాస ప్రార్థనకు సమయాన్ని గడుపు. నువ్వు ప్రార్థనకి సమయాన్ని ఎక్కువగా నువ్వు ఇయ్యలేకుండా ప్రార్థనకి ఇస్తున్న ప్రాధాన్యత, ప్రార్థనకి ఇస్తున్న సమయాన్ని నువ్వు వేరే విషయాలకు ఇవ్వగలుగుతున్నావు. అలా ఇస్తున్నప్పుడు నీ లోపట ఎలాంటి చలనం అనిపిస్తలేదు అనంటే ఖచ్చితంగా నీ శరీరం నీ ఆత్మను డామినేట్ చేస్తుందని అర్థం. కాబట్టి అప్పుడు నీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అనంటే నువ్వు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాల్సిన సమయం వచ్చింది అని. ఉపవాస ప్రార్థనలు నీ జీవితంలో అలవాటుగా నీకు అయిపోవాలా. ఉపవాస ప్రార్థనలు నీకు అలవాటు అయిపోవాలా. చూడండి, ఇక్కడ పేతురు యోహానులు అంతకు ముందు వీళ్ళ గురించి ఎప్పుడు రాయబడలే. ఏమని వీళ్ళు 3 గంటల జామున లేచి ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి వెళ్ళిరు అని ఎక్కడ రాయబడలే. కానీ అదే పేతురు యోహానుల గురించి మిగతా అపోస్తుల గురించి రాయబడిన మాట ఏమన్నది అనంటే అపోస్తులు లేకపోతే 12 మంది శిష్యులు గెత్సెమనే అనే ఒక తోటలో యేసుక్రీస్తు ప్రభు మరణ వేదన పడుతూ ప్రార్థనలో సమయాన్ని గడుపుతున్నప్పుడు వీళ్ళకి ప్రార్థనలో మీరు సమయాన్ని గడపండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినా కానీ వీళ్ళు నిద్రపోతున్న అనుభవం వీళ్ళకున్నది. అలా నిద్రపోతున్న వాళ్ళ దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంది? మీరు శోధనలోనికి ప్రవేశించినట్టుగా ఒక గడి అయినా ప్రార్థన చేయలేరా అని. అయితే శోధనలోనికి ప్రవేశించకుండా ఒక గడి అయినా ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం. అంటే ఏ వ్యక్తికైతే శోధనలు పెరిగిపోతున్నాయో ఆ వ్యక్తి ప్రార్థన చేయాలి అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. చాలా మంది విశ్వాసులు, సాధారణమైన విశ్వాసులు, నేను అందరి గురించి మాట్లాడట్లేదు, సాధారణమైన
వాక్య జ్ఞానము లేని వాళ్ళు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు సరిగా లేని వాళ్ళు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అనంటే, అవసరాన్ని బట్టి మేము ప్రార్థన చేసినట్లయితే ఏదో అవసరానికి దేవుని దగ్గరకు వచ్చినాము, అవసరం తీరగానే దేవుని మర్చిపోయినాము అనే గిల్టీ ఫీలింగ్ వారిలో కలిగి, వాళ్ళు అవసరం వచ్చినా గాని, ప్రార్థన చేయాలన్న ఆలోచన వచ్చినా గాని, సంఘానికి వెళ్ళాలి అన్న ఆలోచన ప్రేరేపణ వచ్చినా గాని వాళ్ళు ప్రార్థనకి వెళ్ళరు, సంఘానికి వెళ్ళరు, పాస్టర్తో కలవడాన్ని కూడా వాళ్ళు జంకిస్తారు, అంటే భయపడతారు. ఎందుకు అలాంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటే, వాళ్ళు క్రమంలో ఉన్నప్పుడు, అంటే విశ్వాస జీవితంలో క్రమంలో వాళ్ళు ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళు ప్రార్థన అనే ఒక అలవాటును, లేకపోతే ఉపవాస ప్రార్థన అనే ఒక ఎక్సర్సైజ్ని, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ని, ఆత్మ సంబంధమైన ఒక వ్యాయామాన్ని, ఒక డైట్ని, అంటే స్పిరిచువల్ డైట్ అంటున్నాను నేను. అది ఉపవాస ప్రార్థన చేస్తే నువ్వు ఎటువంటి బలమైతే పొందుకుంటావో, ఆ బలం పొందుకోకుండా నీ ఆత్మ బలహీనమైపోయేటట్టుగా నీవే పర్మిషన్ ఇస్తావు, నీవే దానికి కారణమైతావు. అలా కారణం అయిపోయిన తర్వాత నీ ఆత్మ భయంకరమైన స్థితిగా బలహీనమైపోయి, అదే సమయంలో నీ శరీరం భయంకరమైన స్థితిలో బలం పొందుకొని నీ సొంత ఆత్మను, నీ సొంత శరీరం డామినేట్ చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితి వచ్చిందాక నువ్వు చూసి, అప్పుడు నువ్వు సేవకుని దగ్గరికి వెళ్ళాలన్నా, ప్రార్థనకి మోకాలు వంగాలన్నా, చర్చికి వెళ్ళాలన్నా, నీ లోపల ఒక గిల్టీ ఫీలింగ్ అని వస్తుంది. గిల్టీ ఫీలింగ్ అంటే ఏదో తప్పు చేస్తున్నావు అని. ఏ తప్పు అని అంటే, అవసరాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తావు, లేకపోతే అవసరం లేకపోతే నువ్వు ప్రార్థన చేయవు. అవసరం వస్తే పాస్టర్కి గెలుస్తావు, అవసరం లేకపోతే పాస్టర్ని గెలవవు. అవసరం వస్తే సంఘానికి వెళ్తావు, అవసరం లేకపోతే సంఘానికి వెళ్ళవు అనే ఒక ఆలోచన నీలో నుండే కలుగుతుంది. ఎవరో బయట వాళ్ళు అనాల్సిన అవసరం లేదు, నీలో నుండే ఆ ఆలోచన నీకు కలుగుతుంది. అలాంటి ఒక ఆలోచన నీలో కలగకుండా ఉండాలి అని అంటే, నేను చెప్పే ఒక ట్రిక్, ఒక కీ నేను ఇచ్చేది ఏంటి అంటే, ప్రతిరోజు నువ్వు ప్రార్థనకి మోకాళ్ళు వంగు. వారానికి కనీసం ఒక్కసారైనా సరే ఉపవాస ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. ఇలా ఉపవాస ప్రార్థన చేస్తూ ప్రతిరోజు ప్రార్థనలో గడుపుతున్నట్లయితే నీవు పరిశుద్ధాత్మతో నింపబడిన, నీవు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తివి అని అర్థం. ఇక్కడ ఈ పేతురు, యోహానులు పరిశుద్ధాత్మతో నింపబడక మునుపు వీళ్ళు ఒక గడియ కూడా ప్రార్థన చేయలేని స్థితిలో వీళ్ళు ఉన్నారు. వాళ్ళని పట్టుకుని యేసుక్రీస్తు చెప్పింది ఏంది? మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ఒక గడియైనా ప్రార్థన చేయరా అని. కానీ అదే పేతురు, యోహానులు పెంతెకోస్త్ అనే అనుభవంలోకి వచ్చిన తర్వాత 40 రోజులు వారు తిండి నిద్రలు మానుకొని పొందుకోవాలనుకున్న పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళు ఎదురు చూసి, వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని, ఆ తరువాత ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణను బట్టి వాళ్ళు వేకువ జాముననే మొదటి గడియలో, ఇది మొదటి గడియ, దినానికి మొదటి గడియ 3 గంటలకి. మన దగ్గర ఆ 3వ గడియ అంటే దినానికి ఎండింగ్ అని మనం ఫీల్ అవుతాం, కాబట్టి మంచి నిద్రలో మనం ఉంటాం. అది ఆత్మ సంబంధమైన వ్యక్తికి అది తగదు, అది కరెక్ట్ కాదు. ప్రకృతి సంబంధమైన వ్యక్తికి అది తగ్గినది ఏంది? 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు మంచి నిద్రలో వాళ్ళు ఉంటారు. అది కాదు, మంచి ప్రార్థన చేసుకోవడానికి మంచి సమయం ఏంటంటే 3 గంటల గడియం. సరే, నేను నెక్స్ట్ లైన్ మాట్లాడుకుందాం. యోహాను దేవాలయమునకు, అంటే పేతురు, యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళొచ్చు ఉండగా, గమనించండి, వారు దేవాలయానికి ఎక్కి వెళ్ళొచ్చు ఉన్నారు. ఇలా ఎక్కి వెళ్ళొచ్చు ఉన్నారు అన్న మాటని నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆత్మీయ జీవితంలో పైకి ఎదుగుతున్న అనుభవంలో ఉండే విశ్వాసికి ఉండవలసిన ఒక ప్రధానమైన అలవాటు ఏంది అనంటే ప్రార్థన. అలా ప్రార్థనలో సమయాన్ని గడపడానికి ఇష్టపడుతున్న విశ్వాసులు విశ్వాస జీవితంలో వాళ్ళు పైకి ఎక్కి వెళ్ళే అనుభవంలోనే వాళ్ళు ఉంటారు. అలాంటి అనుభవం మనందరికి కలుగునుగాక. అయితే నెక్స్ట్ వచనం నుంచి చదువుతున్నా వినండి. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచు ఉండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతి దినము వానిని సుందరము అనే దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. వినండి, ఇక్కడ శృంగారం అనే దేవాలయం అని రాయబడింది. ఇది సంస్కృత్ లాంగ్వేజ్ లో
సుందరం, బ్యూటిఫుల్ అనే వర్డ్కి సంస్కృత్ లాంగ్వేజ్లో శృంగారం అని అది ప్రొనౌన్స్ చేస్తారు, అది మాట్లాడతారు అట్లా. అయితే సుందరం అనే మాట కూడా అందమైన అని అర్థం, అందమైన దేవాలయం అని అర్థం, బ్యూటిఫుల్ టెంపుల్ అని అర్థం, దానికి సుందరము అని అర్థం. అయితే ఆ దేవాలయంలోనికి వీళ్ళు ఎక్కుచూ వెళుతున్నారు. అండ్ వినండి, అదే దేవాలయం దగ్గరికి, సుందరం అనే దేవాలయంలోనికి 2 రకాల మనుషులు వెళ్ళడం మనం చూస్తున్నాం. ఈ సుందరం అనే దేవాలయంలోనికి 2 రకాల మనుషులు వెళ్ళడం మనం చూస్తున్నాం. ఒకరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రార్థన చేయడానికి వెళ్తున్న వ్యక్తులు, మరొకరు భిక్షాటన చేయుటకు వెళుతున్న వ్యక్తులు. అడుక్కోవడానికి వెళుతున్న వ్యక్తి ఒకరు, ప్రార్థన చేయడానికి వెళ్తున్న వ్యక్తి ఒకరు. చాలా మంది క్రైస్తవులు ఎట్లా ఉంటారు అనంటే, ఈ అడుక్కునే వ్యక్తిని పోలిన వారిగానే ఉంటారు. అడుక్కునే వ్యక్తిని పోలిన వారిగా. పుట్టుకతోని ఈ వ్యక్తి కుంటివాడు అని వాక్యం చెప్తుంది, పుట్టుకతోని కుంటివాడు అని. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడని వ్యక్తులు ఉంటారో, లేదా పరిశుద్ధాత్మ చేత నింపబడని వ్యక్తులు ఉంటారో, వాళ్ళు ఆత్మీయ జీవితంలో అంగవైకల్యులే. నువ్వు భౌతికంగా అన్ని అవయవాలు నీకు మామూలుగా పనిచేసిన అన్ని మంచిగానే ఉన్నా కానీ, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడని వ్యక్తివైతే నువ్వు ఆత్మలో అంగవైకల్యం కలిగిన వ్యక్తి. అలాగా అంగవైకల్యము కలిగిన వ్యక్తులు దేవాలయానికి వచ్చేది అడుక్కోవడానికి మాత్రమే. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తివైతే నువ్వు ప్రార్థన చేయడానికి వస్తావు, అడుక్కోవడానికి రావు. చాలా మంది ప్రార్థన అనేసరికి దేవుని దగ్గర అడుక్కునే లిస్ట్ పెడతారు, కాళ్ళు లేకుండా పరిశుద్ధాత్మ చేత నింపబడని ఆ వ్యక్తి కొంతమంది చేత మోయబడి డబ్బులు అడుక్కొని జీవనం సాగించడానికి అక్కడ కూర్చుండబెట్టబడుతున్నాడు ఆయన. ఎందుకు? ఈ లోక సంబంధమైన జీవితం గడపడానికి. అదే మూమెంట్లో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తులు కూడా అదే దేవాలయానికి ఎక్కి వెళుతూ ఉన్నారు. అక్కడ వీళ్ళు అడుక్కోవడానికి రాలే, వీళ్ళు ప్రార్థన చేయడానికి వచ్చారు. అంటే ఈ వచనాన్ని బట్టి, ఈ మాటలను బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అనంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తులు ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేయడం అంటే నువ్వు అనుకున్నట్టుగా దేవుని దగ్గర అడుక్కోవడం కాదు. పేతురు, యోహానులు పరిశుద్ధాత్మ చేత నింపబడక మునుపు వాళ్ళకున్న అనుభవం ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంటే 3 పూట్ల తిండి దొరుకుతుంది, యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంటే మాకు వాల్యూ ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంటే ట్యాక్స్ పే చేయడానికి డబ్బులు దొరుకుతాయి, యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంటే ఎంటర్టైన్మెంట్ గా ఉంటది అని వాళ్ళు భౌతిక సంబంధమైన విషయాల గురించి మాత్రమే ఆలోచించి యేసుక్రీస్తు ప్రభుని వెంబడించారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే అదే 12 మంది వ్యక్తులు, ఆ 12 మంది వ్యక్తుల్లో పేతురు, యోహానులు పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతున్న వ్యక్తులై మారినరో, ఈ అనుభవంలోకి వాళ్ళు వచ్చినారో, ఇంకా వాళ్ళు అడుక్కునే స్థితిలో వాళ్ళు లేరు. చూడండి, ఇదే పేతురు, ఇదే యోహాను పరిశుద్ధాత్మ చేత నింపబడక మునుపు యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి మహిమలోకి మార్చబడి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఇదే యోహాను, ఇదే పేతురు మరలా లోకంలోనికి కలిసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమన్నారు? మేము మరలా చేపలు పట్టుకోవడానికి మేము వెళ్తాం, మా పని మాది అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అంటే భౌతికపరమైన వాటినే ఆలోచిస్తా ఉన్నారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు పరిశుద్ధాత్మతో అప్పటికి ఇంకా నింపబడలేదు, ఆ అనుభవం వలగ లేదు. కానీ అదే పేతురు, అదే యోహాను పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత వాళ్ళు ఇంకా వలలు రిపేర్ చేసుకోవడానికి వెళ్ళలే. అఫ్ కోర్స్
ఇప్పుడు కూడా వాళ్ళతో పాటు యేసుక్రీస్తు ప్రభు భౌతికంగా లేడు, కానీ అదే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు పరిశుద్ధాత్మతో పొందుకున్నారు. వాళ్ళు ఏ యేసుక్రీస్తు ప్రభు అయితే భౌతికంగా భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళతో పాటు కలిసి సంచరించిండో, ఏ యేసుక్రీస్తు ప్రభు అయితే భౌతికంగా భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళతో పాటు కలిసి చేపలు తిన్నాడో, రొట్టెలు తిన్నాడో, దయ్యాలు వెళ్ళగొట్టిండో, రోగాలు స్వస్థపరిచిండో, చనిపోయిన వారిని లేపిండో, అదే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి 3 రోజుల తర్వాత తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ రూపేణగా వారిలోనికి వచ్చింది. అలా వారిలోనికి వచ్చిన తర్వాత అదే పేతురు, అదే యోహాను ఇంకా భౌతిక సంబంధమైన వాటి గురించి ఆలోచించడం మానేసిరు. వాళ్ళు ఇంకా ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిరు. వాళ్ళు ఎందుకు ప్రార్థన చేయడం? వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు ఏమని, మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ఒక గడి అయినా ప్రార్థన చేయరా అని. హల్లెలూయా. నీకు శోధనలు ఎదురవుతున్నాయి అని అంటే ఒకటి నీవు దేవుని చేత లేకపోతే దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలువబడ్డానికి, అంటే నీకు దేవుడు ఏదో ఒక పనిని అప్పజెప్పబోతున్నాడు అని అర్థం. ఇది ఒక రకమైన అనుభవం. అదే నీవు శోధనలను ఎదుర్కొంటున్నావు అని అంటే నువ్వు ప్రార్థన తక్కువ చేసినవు అని అర్థం. కానీ అదే ప్రార్థన పరుడైన పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తులకు శోధనలు ఎందుకు వస్తాయి అని అంటే వాళ్ళని దేవుడు నమ్మడానికి. ఇది గుర్తుపెట్టు. నిన్ను దేవుడు ఏర్పరచుకున్నట్లయితే దేవుడు నీకు ఒక పని అప్పచెప్తాడు. ఈ భూమి మీద దేవుడు నీకు ఒక పని అప్పచెప్పిండు అని అంటే నిన్ను దేవుడు నమ్మాలా. దేవుడు నిన్ను నమ్మితే గాని దేవుడికి ఏ పని అప్పచెప్పాడు? ఆత్మలను రక్షించే పని నీకు అప్పచెప్పాలా? అయితే దేవుడు నిన్ను ముందు నమ్మాలి. ప్రార్థన పరుడవై నువ్వు ఉండాలా, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలా, అలాంటి పని నీకు అప్పచెప్పాలా? అయితే దేవుడు నిన్ను నమ్మగలగాలి. వాక్యం చెప్పే వ్యక్తిగా నువ్వు ఉండాలా, నీ ఇంట్లో నువ్వు సరి అయిన విధంగా నీ ఇంటిని నడిపించే వ్యక్తిగా నువ్వు ఉండాలా, ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరికి గైడెన్స్ ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలా. అయితే అలా ఉండగలగాలి అని అంటే నిన్ను దేవుడు విశ్వసించాలి. ఫస్ట్ దేవుడు నిన్ను నమ్మితే గాని ఇలాంటి పనులు నీకు అప్పచెప్పడు. కాబట్టి దేవుడు నిన్ను నమ్మాలి అని అంటే ఇలాంటి శోధనల గుండా నిన్ను దేవుడు తీసుకెళ్తాడు. అప్పుడు నువ్వేమై ఉన్నావో దేవుని దగ్గర ప్రూఫ్ అవ్వాలి. అలా ప్రూవ్ అవ్వాలి అని అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా అనేది సాధ్యం. అలాంటి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనందరికి కలుగునట్టుగా ప్రార్థిద్దాం. చర్చికి వెళ్ళే వ్యక్తుల్లో 2 రకాల వ్యక్తులు మనం చూస్తున్నాం. ఒకటి భౌతికపరమైన వాటిని విషయమై అడుక్కోవడానికి వెళ్తున్న వ్యక్తి. రెండవది ప్రార్థన చేయడానికి వెళ్తున్న వ్యక్తి. చూడండి, గమనించండి, వీరిద్దరు వెళ్తుంది ఒకటే టైమింగ్. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడి వెళ్తున్న వ్యక్తి గురించి అక్కడ వాక్యం ఏం రాయబడింది అని అంటే వాళ్ళు దేవాలయంలోనికి ఎక్కుచూ వెళుతూ ఉన్నారు అని. అలా ఎక్కుచూ వెళ్తున్న వ్యక్తులు పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతున్న వ్యక్తులు. వాళ్ళు ప్రార్థన నిమిత్తమై వెళ్తున్న వాళ్ళు. కానీ మోసుకొని తేబడుతున్న వ్యక్తి, అడుక్కోవడానికి వచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తి ప్రార్థన కోసం రాలే, ప్రార్థన చేయడానికి రాలే. నువ్వు ఏ వ్యక్తిగా ఉన్నావు? పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న నీవు అడుక్కోవడానికి చర్చికి వెళ్తున్నావా, లేకపోతే ప్రార్థన చేయడానికి చర్చికి వెళ్తున్నావా? ఒక పరీక్ష, నిన్ను నువ్వు చూసుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఈ క్యాడర్లో ఉన్నావా, ఆ క్యాడర్లో ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు టెస్ట్ చేసుకో. నువ్వు ఒకవేళ ఈ అడుక్కునే స్థితిలో నువ్వు ఉన్నావు అని అంటే నువ్వు అంగవైకల్యం కలిగిన వ్యక్తివి. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నావు అని అంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తివి. నిన్ను దేవుడు నమ్మి నీకు ఒక పని అప్పచెప్తాడు ఖచ్చితంగా. అలాంటి స్థితి ఈ చివరి దినాల్లో ఆయన రాక నిమిత్తమై, ఆయన 2వ రాకను ప్రచురపరిచి ప్రార్థించి అనేకులను సిద్ధపరిచే ఒక అభిషేకం మీ అందరిపైన కుమ్మరింపబడునుగాక. ఆమేన్.